Thank you, Jesus. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృప, నీదు కృపా కృపా సాగరా, మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సాగరా, మహోన్నతమైన నీ కృప చాలునయా. నిత్యాముడు నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తుడా, జీవం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం నోరారని నామను స్తుతించుటకు, ఇలాగ నీ సన్నిధిలో మేము చేరి నీ నామాన్ని ఘనపరచుటకు, కొనియాడుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాం. ఇక్కడ రావాల్సిన ప్రతి జనం నడిపించండి ప్రభా. మా ముందున్న సమయాన్ని మీకు కౌగిటికి అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని అభిషేకించి మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా ప్రవచన పుస్తకం 49వ అధ్యాయం 3వ వచన భాగాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకునేదను అని ఆయన నాతో చెప్పెను. ప్రార్థన. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడినట్లు, ప్రభా మీ స్వరాన్ని నాకు వినిపించండి. దేవా మీ స్వరాన్ని నాకు వినిపించండి. ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాలం నీ సన్నిధి మాతో కూడుంచి మీరు మాతో మాట్లాడి మీరు అక్కడికే నన్ను మమ్మలను సిద్ధపరిచి అభిషేకించి నిలబెట్టమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలకు ఇచ్చి దేవుని స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. ఈ మాటలు బూదిగంతలా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను సూచిస్తూ, దేవుడు తన దాసుని గురించి, దేవుడు తన యొక్క ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డల ద్వారా ఆయన మహిమ పొందుకుంటాడు అని తెలియచేయబడతా ఉంది. తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఆయనే గుర్తించి ఆయన పిండముగా ఉండంగానే రూపముగా చేసి ఆయన మహిమ పొందాలని, ఆ బిడ్డల ద్వారా మహిమ పొందాలని దేవుని వాంఛ. దేవునికి మహిమ కలగాలి. ఆయన మహిమ కలిగిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు మహిమ కలిగిన వాడు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం. దేవుని ప్రజలందరూ దినాన్న ఆయన నామాన్ని ఒక పాటగా పాడుతూ ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత వారు ఇలాగున చెప్తున్నారు, మన దేవుడు పరిశుద్ధతలో మహిమ కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధతలోనే మహిమ కలిగినటువంటి వాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 13వ వచన భాగం, 29వ అధ్యాయం 13వ వచనం. ఆయన నామం మహిమ కలిగిన నామం అని చెప్పబడతా ఉంది. ఆయన మహిమ కలిగిన వాడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 12, 13 వచన భాగాలు, దేవుని యొక్క కుడి చేయి మహిమ కలిగిన బాహువు కలిగినది అని చెప్పబడతా ఉంది. ఆయన హస్తం మహిమ కలిగిన హస్తం. ఆయన పరిశుద్ధతలో మహిమ కలిగినటువంటి వాడు. ఆయన నామం మహిమ కలిగినటువంటిది. కనుకనే
ఆయన నామానికి నా ద్వారా నీ ద్వారా మహిమ కలగాలి. దావీదులాగున పాట పాడుతూ ఉన్నాడు. 115వ కీర్తన మొదటి వచనం, మాకు కాదు ప్రభువా యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములు బట్టి నీ నామానికి మహిమ కలుగునుగాక. నీకే మహిమ కలగాలి, నీకే మహిమ కలగాలి. తన బిడ్డల ద్వారా మహిమ కలగాలి. నీ ప్రవర్తన ద్వారా దేవుని మహిమ కలగాలి. నీ మాట ద్వారా దేవుని మహిమ కలగాలి. నీ చూపు ద్వారా దేవుని మహిమ కలగాలి. నీ అడుగు ద్వారా దేవుని మహిమ కలగాలి. నువ్వు చదువుతున్న చదువును బట్టి దేవుని మహిమ కలగాలి. నువ్వు ఎగ్జామ్లో విజయం పొందడం వల్ల దేవునికి మహిమ కలగాలి. నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో నీ వివాహ దాంపత్యంలో దేవుని మహిమ కలగాలి. నీవు చేసేటువంటి ప్రతి పని వ్యాపారం దేవునికి మహిమ కలగాలి. మహిమ కలగాలి. ఆయన మహిమ కలిగినట్లుగా దేవుని మాటకు ఆధారపడి నడిచేటువంటి వారిగా మనం ఉండాలి. బైబిల్ లేఖనం తెలియజేస్తూ ఉంది. 19వ కీర్తన మొదటి వచనం, దేవుని ఏర్పాటు చేసిన ఆకాశం నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవుని మహిమను అవి వివరిస్తున్నాయి, అవి బోధిస్తున్నాయి. మాటలు రావు కానీ అవి దేవుని మహిమను చాలా తేటతెల్లిగా అవి తెలియజేస్తున్నాయి. అవి భూమి అందంతటా కూడా వ్యాపించాయి. ఆకాశం దేవుని మహిమను అది ఎంత చక్కగా వివరిస్తుందో, అది ఎంత అందంగా ఉందో. దేవుని మహిమ అంత గొప్పది అని తన ప్రజలు చూడాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి అందం కంటే అదిగో పైనున్న వాటిని మీరు వెతకండి, పైనున్న వాటిని మీరు చూడండి. ఆకాశం వైపున మీ కనులు మీరు పైకెత్తండి. దేం కనపడుతుంది? దేవుని మహిమ. ఈ రోజున ఎవరి ద్వారా ఆయన మహిమ పొందుకుంటాడు? తన యొక్క సేవకుడి ద్వారా, తన యొక్క పని, తన దాసుడి ద్వారా. నేను నా దాసుడి ద్వారా నేను మహిమ పొందుకునేదను. ఆయన మహిమ పొందుకునేవాడు. సేవకుడు అంటే ఎవరు? సేవకుడు అనగా తన ఒక పనిలో సామర్థ్యం కలిగి పనిచేసే వాణిని సేవకుడు అని చెప్తారు. అతను చేసేటువంటి పనిలో సామర్థ్యం కలిగి చేసేటువంటి వాడు, చాలా ఎక్సలెన్స్ అలాంటి వారిని పనివాడు అని అంటారు. అంటే చేసే తన యజమాని ద్వారా ఆయన అప్పగించిన పని సామర్థ్యంతో చేయటం వలన అతనిని బట్టి యజమానునికి మహిమ తెస్తుంది. అతని పనిని బట్టి యజమానునికి మహిమ కలుగుతుంది. ఆమేన్. గట్టి చెప్పండి. దానియేలు కాలంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళు కలిగినటువంటి శ్రమలు సైతం, వాళ్ళు కలిగిన ఆహారపు నియమావళిలో కూడాను దేవుడు మహిమ కలిగి ఉన్నాడు. తన బిడ్డలు జ్ఞానం పొందుకున్నారు. అక్కడ ఉన్నటువంటి రాజు యొక్క ఆహారం పొందుకున్న వారి కంటే వీళ్ళు ప్రత్యేకమైనటువంటి జ్ఞానాన్ని పొందుకున్నారు. ఒక చిన్న మాటను పరిచయం చేస్తూ నేను వాక్య భాగంలోనికి వెళ్తాను. ఈ రోజున ఎగ్జామ్స్ సిద్ధపడిన వారు, ఎగ్జామ్కి రాసినటువంటి వారు, ఇంకా రాయాల్సిన వారు ఉన్నారు. పరీక్షలు జరుగుతున్నాయి. యవన బిడ్డలు ఉన్నారు. సంఘం చాలా ప్రాముఖ్యం. అది మీ కుటుంబమైనా, నీ చదువైనా, నీ వ్యాపారమైనా ఎలా ఉండాలి అనగా ఒక సామర్థ్యంతోనూ చేయగలిగిన వ్యక్తిగా దేవుడు కోరుకుంటున్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచన భాగం ఇలాగును తెలియజేస్తుంది. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడై ప్రధానులతోనూ అధిపతులతోనూ ఆయన ప్రఖ్యాతి నొందిన వాడయ్యుండెను గనుక రాజ్యమంతటి మీద అతనిని ఒక అధికారిగా నియమించాలని రాజు ఉద్దేశించాడు. రాజు ఇలాగను ఉద్దేశించడం గల కారణం ఏంటి? అతడు ఒక ప్రధానుల్లోనే ముఖ్యమైన వాడిగా ఉండాలి అనే రాజుగారికి యొక్క ప్రధానమైన వాంఛ రావటానికి గల కారణం ఏమిటి అనగా అతను ప్రఖ్యాతి నొందినవాడు. అతను ఎక్సలెన్స్ అంటే సామర్థ్యం కలిగిన వాడని రాజు గుర్తించాడు. సక్సెస్కి ఎక్సలెన్స్ అనగా సామర్థ్యానికి చాలా తేడా ఉంటుంది. సక్సెస్ అనేది ఒక వ్యక్తితో పోటీపడి వాళ్ళకంటే నేను గొప్ప మార్కులు తెచ్చుకోవాలి, వాళ్ళ కుటుంబం కంటే నేను బెటర్గా ఉండాలి, మంచిగా ఉండాలి, వాళ్ళకంటే నేను ఆదాయంలో గొప్పగా ఉండాలి, పోటీపడి నడిచేటువంటిది సక్సెస్. వాళ్ళకంటే యు సక్సెస్ చాలా అనుకుంటుంటాం. కానీ దేవుడు అలా కోరుకోవట్లేదు. ఎక్సలెన్స్ ఈజ్ బికమింగ్ యువర్ బెస్ట్. నువ్వు చేసే పనిలో నీవు బెస్ట్, నువ్వేమిటో నువ్వు చూపించటం, నువ్వెంతవరకు నువ్వు చేయగలవో అది సామర్థ్యంతో తెలియపరచటం. ఒక హోటల్లో చెఫ్ ఉన్నాడు.
ఒక వంట మేస్త్రి ఉన్నాడు. అతని చుట్టూ రెస్టారెంట్లు ఉన్నాయి. అయినను ఇతను ఒక రెస్టారెంట్ పెట్టాడు. ఇప్పుడు అందరూ అతని దగ్గర రావాలంటే ఏం చేయాలి? అందరికంటే రేట్లు తగ్గించుకుంటే సరిపోద్దా? ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు చేయగలిగింది గివ్ యువర్ బెస్ట్. నువ్వు అందరికంటే బెస్ట్ ఇవ్వటం మొదలు పెట్టాలి. సామర్థ్యం నువ్వు చేసే చేతి పనిలో ఉండాలి. దానిని బట్టి ప్రజలు నడిపించబడతారు. సామర్థ్యం ఉండాలి. కారణం మనం ఆరాధించే దేవుడు ఆయన సామర్థ్యం కలిగినటువంటి వాడు. బైబిల్ లేఖనం కీర్తన 8వ కీర్తన మొదటి వచనం అంటది, ఆయన భూమి అందంతటా ఆయన ప్రభావం సామర్థ్యం చాలా బలముగా నిలిచి ఉన్నది అని. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, ఆయన జ్ఞానం శ్రేష్టమైన జ్ఞాన నిమిత్తం సమస్తని నష్టంగా ఎంచుకున్నాడు. ఎక్సలెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క జ్ఞానం అది సామర్థ్యం కలిగిన జ్ఞానం. ఆయన నామం ప్రభావం కలిగింది, మహిమ కలిగినది. ఆయన చేసే పని ప్రతీది కూడాను సామర్థ్యంతోనే చేశారు. ఆయన పగలైనా రాత్రి అయినా ఆయన సామర్థ్యం కలిగి చేశారు. అందరూ పరుగు పెడతారు. పరుగు పోటీలో అందరూ పరుగు పెడుతున్నారు, కానీ 3 మాత్రమే మెడల్స్ వస్తాయి. ఎవరు అనగా వారు సామర్థ్యంతో పరుగు తీసినటువంటి వారు. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్. ఈ ఉదయకాలం నువ్వు చేసే పనిలో ఎలా ఉండాలనగా ఒక సామర్థ్యం కలిగి ఉండాలి. రాజు ఇది గుర్తించాడు. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఇతను, సామర్థ్యం కలిగిన వాడు. ఇతన్ని విడవకూడదు. ఇతన్ని ప్రధానుల్లోనే ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలబెట్టాలి. దేశానికి ఒక పాలకుడిగా ఉండాలంటే, నువ్వు ఒక అధికారిగా మార్చబడాలంటే, నా దేవునికి నీ ద్వారా మహిమ కలగాలంటే మొదట నువ్వు సామర్థ్యాన్ని నువ్వు చూపించగలగాలి. రెండో విషయాన్ని మీకు పరిచయం చేస్తే కొంచెం ముందుకు వెళ్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచన భాగం. ఏముండాలి ఇలా చేయాలంటే? ఎక్సలెన్స్ యాటిట్యూడ్ ఉండాలి. అద్భుతమైన ప్రవర్తన ఉండాలి. మీ దగ్గర, నా దగ్గర మంచి ప్రవర్తన ఉండాలి. మెయింటైన్ యువర్ యాటిట్యూడ్. చాలా చక్కటి ప్రవర్తన ఉండాలి. ఏది సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీరు ధ్యానం ఉండాలి. దేని మీద ధ్యానం ఉండాలి చెప్పండి? ఇప్పుడు సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి అపవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో వాటి మీదనే మీ ధ్యానం ఉండాలి. ఒక ఇల్లు కట్టబడింది, చాలా అందంగా ఉంది. ఆ ఇల్లు చాలా అందంగా ఉంది, దాని ముందు ఫోటో దిగేస్తాం కదా. ఈ మధ్యలో ఒక వెహికల్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ కారు కనపడతా ఉంది. ఆ కారు చాలా ధనవంతులు వాడేటువంటి కారు. ఆ కారు చాలా బాగుంది. 2 యవనస్తులను చూస్తున్నాను. ఆ కారు దగ్గర వాళ్ళు చూడంగానే కెమెరా తీసుకుని ఫోటో దిగుతున్నారు. మనకు తెలిసిందల్లా ఏంటంటే కంటికి కనపడంగానే దాన్ని మనం క్యాప్ చేసుకోవటం, మనం కూడా చూసుకొని మన దగ్గర ఇది మందే అన్నట్టుగా చూసుకొని మోసపోతుంటాం కదూ. కానీ ఆ కారు చాలా కాలం నుంచి అది మూలన పడిపోయింది. దాని లోపలంతా కూడా రిపేర్లు పక్కన పడేశారు. కానీ దాన్ని వాష్ చేసిన తర్వాత అది కనపడేదానికి, పైకి చూస్తున్న దానికి ఎలా ఉందంటే చాలా అందంగా ఉంది. ఏదైతే యవనస్తురాలా పైకి అందాన్ని చూసి మోసపోవద్దు. లోపల దేవుడు చూచేది లోపట కనుక పై వాటిని చూచి నువ్వు మోసపోవద్దు. ఏది రమ్యమైందో కాదు నువ్వు గమనించి నడిపించబడాలి. దేవుని జ్ఞానం చేత నడిపించబడాలి. ఏది పవిత్రమైనదో కాదు దేవుని జ్ఞానం చేత నీవు చూసుకొని నడిపించబడాలి. ఇది దేవుడు ఈ ఉదయకాలం నాతో నీతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. మంచి ప్రవర్తన కలిగి మనం నడవటం అనే దేవునికి మహిమ కలగాలి. ఆమేన్. 4వ అధ్యాయం 8వ వచనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఇలాగున చెప్తున్నాడు, దేవునికి ఏది ప్రీతికరమైనదో అంటాడు. దాన్ని మనం చదవటం ఆలోచించాలి. ఐ షుడ్ థింక్, దేవునికి ఏది ప్రీతికరమైందో నేను దాని గురించి ఆలోచించాలి. నా దేవునికి ఏది ప్రీతికరం? నేను కాజల్ గురించి ఆలోచించిన దేవునికి ప్రీతికరం కాదు. నేను పలానా హీరోయిన్ గురించి ఆలోచించుకోవడం తాట రావడం దేవునికి ప్రీతికరం కానే కాదు.
ఓ రోజు ఒక యవనస్తుడు బహు దుఃఖంతో ఉన్నాడు. ఏమిరా ఇంత విచారం కలిగి ఉన్నావు, ఏమైంది, ఎందుకు ఇంత బాధపడుతున్నాడు? 4 రోజులు ఈ మధ్య తినడం కూడా తింటలేదంటే ఏమైందంటే కాజులకు పెళ్ళి అయిపోయింది, నీళ్ళు బాధ ఎక్కువైపోయింది. కాజులకు పెళ్ళి అయిపోయిందంట. పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లడు పుట్టాడు, ఇంకా బాధ ఎక్కువైపోయింది. యు షుడ్ థింక్, ఏది నీ ఆలోచన ద్వారా నడిపించబడుతున్నావో అది దేవునికి మహిమ కలగాలి. నువ్వు ఆలోచించే ఆలోచన కూడా దేవుని మహిమ కలగాలి. నువ్వు గదిలో ఉన్నా ఎక్కడున్నా నా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోనేకూడదు. ఆయన చూస్తున్నాడని ఎరిగిన వారముగా భయపడుతూ దేవునికి ఇది లాగున చేసే పని అది మహిమకర్మ కాదని గుర్తించాలి. అది మహిమకర్మ కాదు గుర్తించాలి. ఒకవేళ తెలిసి తెలియక ఆకర్షణ లోనైపోయావా, తిరిగి మరలా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. ఆయనకు నీవు రమ్యముగా పరిశుద్ధంగా నిలబడాలని వాంఛ. నీ ద్వారా ఆయన మహిమ పొందుకోవాలనుకుంటున్నాడు. నీ యొక్క పనిలో, నీ ఉద్యోగంలో, నీ చదువులో ఆయన మహిమ కావాలని కోరుకుంటున్నాడు. అలాగ నిలబడడానికి ఉదయకాలం నువ్వు తీర్మానం చేయడానికి సిద్ధపడాలి. ప్రతీది మంచిది అనుకోబాకు, ప్రతి వాళ్ళు మంచి వాళ్ళే అనుకోబాకు. ఇట్స్ ఎ కరెక్టెడ్, ఏదో మంచిదో కాదో ఆ గ్రహింపగలిగిన శక్తి నీకు రావాలి. ఇప్పుడు ఏది మంచిదో కాదో గ్రహింపగలిగినటువంటి శక్తి కావాలి. దేనికి నువ్వు ఎడిక్షన్ అవ్వకూడదు. ఏది కూడాను అన్కంట్రోల్ లవ్ అంటారు దాన్ని. ఏది కూడాను ధనాశ సమస్త కీడులకు మూలం. కొంతమంది ధనాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, మరికొంతమంది ఆయా పనులను లేకపోతే ఆయా పరిస్థితులను మనుషులను ప్రేమించే వాళ్ళు ఉంటారు. దేనికి కంట్రోల్ అవ్వకూడదు. నువ్వు దేవుని మాత్రమే ప్రాధాన్యతను నీవు ఇచ్చే వ్యక్తికి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. చాలామంది టీవీకి అడిక్షన్ అయిపోతుంటారు, కొంతమందికి ఫోన్కి అడిక్షన్ అయిపోతుంటారు, కొంతమందికి సినిమాలు పిచ్చి, కొంతమంది హోటళ్ళ పిచ్చి, కొంతమంది తిండి పిచ్చి. ఏమండి, దేవుడు కోరుకుంటున్నాడు ఇవి ఇలాంటి విషయాలు కాదు. ఏది పవిత్రమైందో ఇది కరెక్ట్ అనుకున్న దాన్ని బట్టి కాదు, ఇది నా దేవునికి కరెక్టా కాదా నువ్వు గుర్తెరగాలి. నేను ఆలోచించే ఆలోచన నా దేవునికి ఇష్టమా కాదా, ఈజ్ ట్రూ ఆర్ నాట్, ఐఎమ్ థింకింగ్ ట్రూ, నేను ఆలోచించేది సత్యమా కాదా అని నీకు ఒక యోచన కలిగి ఉండాలి. నేను ఆలోచించేది రైట్ ఆర్ రాంగ్, అది కరెక్టా కాదనేది ఆలోచన నీకు గ్రహింపు అనేటువంటి శక్తి నీకు రావాలి. నేను ఆలోచించేటువంటిది అది లవ్లీగా ఉందా లేదా డర్టీగా ఉందా, ప్రేమతో ఉందా, అది మురికిగా ఉందా, నా ఆలోచన విధానం ఎలా ఉందో నువ్వు గుర్తించాలి. నేను ఆలోచించే విధానం, నేను హౌ టు ఐ రిపోర్ట్, ఎలా నేను మంచి రిపోర్ట్ ఇవ్వగలుగుతున్నాను, నేను ఇవ్వగలుగుతున్నా లేదా చెడ్డ రిపోర్ట్ ఇవ్వగలుగుతున్నాను అని ఆలోచించే గ్రహింపగలిగినటువంటి అనుభవం మీలోనికి రావాలి. ఎలా ఉంది దినం నీ యాటిట్యూడ్, ఎలా ఉంది దినం నీ ప్రవర్తన, సహోదరుడా సంఘమా, ఎలా ఉంది నీ నడిపింపు, నీ కుటుంబంలో నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ భార్య దగ్గర నీ భర్తగా నీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది, నీ ప్రవర్తన ఏ రీతిగా, నీ యొక్క భర్త ముందు నీ ప్రవర్తన ఎలా నిలబడుతుంది, నీ పిల్లల దగ్గర నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, తల్లిదండ్రుల దగ్గర నీ పిల్లలారా నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, దేవుని దగ్గర సంఘమా నీ ప్రవర్తన ఎలా ఉంటుంది. ఈ ఉదయకాలం నా ప్రభు కోరుకుంటున్నాడు, నీ ద్వారా నేను మహిమ పొందబడాలి. నీ ఆలోచించే ఆలోచన కూడా అది సత్యముగా నిలబడాలి. నీ ఆలోచన సైతం నా దేవునికి మహిమ కలగాలి. స్తోత్రం చెప్పండి ఇప్పుడు గట్టిగా. హల్లెలూయా. ఎక్సలెన్స్. దానియేల్ సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఎలా ఇతను ఉన్నతమైన స్థానంలో నిలబడగల కారణం ఏంటి? అతను అద్భుతమైన విధానాలు కలిగి ఉన్నాడు. ద వే ఆఫ్ అప్రోచ్, అతని అద్భుతమైన విధానం చాలా ప్రత్యేకమైన మట్టుది. అందుకనే దానియేలును అలాగున దేవుడు అతని ద్వారా మహిమ పొందాడు. ఒక్క విషయంలో కొన్ని మాటలు గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. దేవుడికి అప్రోచ్ అంటే ఇచ్చే విధానం, మన అప్రోచ్ అయ్యే విధానం, లేకపోతే అద్భుతమైనటువంటి విధానం, సమీపించటం, దేవునికి దగ్గరగా సమీపించటం అంటే కాళ్ళతో నడుచుకుని వచ్చేయటం కాదు. ఇక్కడ మనం ఆలోచన అయినా, అది హృదయమైనా, మనసు అయినా ఎలాగని మనం సమీపిస్తున్నది చాలా ప్రాముఖ్యం. ఆ ఇంటిలో 2 అన్నదమ్ములు ఉన్నారు. పెద్దవాని పేరు కయీను, రెండవాని పేరు హేబేలు. పెద్దవాడు తన పంటలో కొంత తెచ్చాడు, హేబేలు తన యొక్క కలిగినటువంటి ఆ జంతువుల్లో కొన్నిటిని దేవునికి బలి అర్పణ చేయడానికి తీసుకొచ్చారు. దేవుడు ఒక వ్యక్తి యొక్క అర్పణను అంగీకరించి మరి యొక్క అర్పణ అంగీకరించలేదు. కారణం ఏంటి?
ద వే ఆఫ్ అప్రోచ్ ఎలా అందించగలుగుతున్నాం? బై ఫెయిత్, విశ్వాసం చేత అతను దేవునికి ఇవ్వటం నేర్చుకున్నాడు. విశ్వాసం ద్వారా ఇవ్వాలి. నా దేవునికి ఇష్టమైంది, నేను ఇష్టడిగా మారాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. దేవునికి ఇష్టంగా మారాలి అంటే విశ్వాసం ద్వారా నడిపించబడతావు. విశ్వాసం లేని క్రియలు అది మృతంతో సమానం. విశ్వాసం లేదు, ఏదో చేసాం, ఏదో వచ్చావు, ఏదో వెళ్ళిపోతున్నావు, వింటున్నావు, వస్తున్నావు, కూర్చుంటున్నావు, వెళ్తున్నావు, దానివల్ల ఉపయోగమేం లేదు. నా దేవునికి నీకు జీవితంలో ఒక కార్యం జరిగించాలంటే, నీ హృదయంలో ఒక కార్యం జరిగించబడాలంటే అందుకు కావాల్సింది ఏంటంటే మొదట విశ్వాసం. ద వే ఆఫ్ అప్రోచ్ అది చాలా బెస్ట్గా ఉండాలి. మంచి సామర్థ్యంతో చేయగలగాలి. సామెతలు 22వ అధ్యాయం 29వ వచ్చిన భాగం. తన పనిలో నిపుణత గల వాడిని చూచితివా, అటివాడు అల్పుల ఎదుట నిలబడ్డు, అల్పుల ముందర కూర్చోడు. అటివారు ఎలా ఉంటారంటే అటివారు రాజులు ఎదుటనే నిలబడును. ఎలా నిలబడతారు వీళ్ళు? తన పనిలో నిపుణత ఉంది. ఆ పనిలో నిపుణత కలిగినటువంటి వారు రాజు ఎదుట నిలబడతారు. ఆమె చెప్పండి. చాలా మందికి ఇక్కడ యవనస్తులు చెప్పాను, సోమరిపోతుల్లాగా ఉన్నారు మీరు. సోమరిపోతులు. మీరు తిండికి తిరగడానికి సమయం ఎలా ఎకిలి మాటలు చెప్పుకోవడానికి తప్ప ఇంకొక దానికి ఉపయోగమే లేదు. దేవుని పనికి మీ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందని ఆలోచించండి. దేవునికి నా వల్ల ఏమన్నా ఉపయోగం కలుగుతుందా? నేను ఎలా నేర్చుకోవాలి? నా చేసే పనిలో నేను ఒక నిపుణత కలగాలి. నేను నేర్చుకోవాలి. నేను నేర్చుకొని నా దేవునికి మహిమ తీసుకురావాలి. ఆమేన్. అంతే, అయిపోయిందా? మనకి ఎందుకురా పని చెప్తారు అనుకుంటే పారిపోయేటువంటి లోకం ఇది. మనకేమైనా పని చెప్తారు మనకెందుకు అని 10 మందికి కూడా చెడగొట్టుకొని తీసుకొని పోయే లోకం ఇది. దేవుని సంఘం ఈ దినం ప్రభు కొరకు చక్కగా బలంగా నిలబడ్డం నేర్చుకోవాలి. ఓ దినం మేము మీటింగ్కి వెళ్తూ ఉన్నాం. మలేషియా పోతున్నప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ రావాల్సినటువంటి ఫ్లైట్ ఆలస్యం అయిపోయింది. 4 గంటలు ఆలస్యమైంది. అందులో అందరూ కొంతమంది ప్యాసింజర్స్ అందరూ కలిసి గొడవ పడుతున్నారు. ఎందుకంటే కొంతమంది ఏమో పెళ్ళి ఒకటి ఉంది, ఆ పెళ్లి టయానికి వీళ్ళు షూట్లు అవి తీసుకొని పోతున్నారు, అవి అందించుకోవాలి. ఒకళ్ళు గొడవ, ఇంకొకళ్ళు అతను ఇంకా గట్టిగా కేకలేస్తున్నాడు, అందరికంటే ఇంకా గట్టిగా కేకలేస్తున్నాడు. అతను మామూలుగా కేకలేయట్లేదు. ఇతను ఏం పని చేస్తాడు? నేను చూస్తూ ఉన్నారు ఏం పని చేస్తారు ఇతరు వీళ్ళు. అతను ఇంకో స్థలంలో అక్కడికి పోయి హెయిర్ కట్ చేయాలంట. చెన్నైలో ఫ్లైట్ అక్కడి నుంచి అక్కడ పోతుంది. ఏమండి, ఆశ్చర్యమైపోయింది. అతను అడిగేపాటికి వెంటనే స్టాఫ్ ఒక స్టార్ హోటల్ ఏర్పాటు చేసి 4 hours కోసం హోటల్ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరూ ఆ హోటల్లో పెట్టి మళ్ళీ త్వరగా ఇంకో ఫ్లైట్ వచ్చేంత వరకు మరలా తిరిగి దాన్ని తీసుకొచ్చి ముందు ఎన్నే కనుక్కుంటున్నారు. ఎందుకైనా ఎవరు తెలుసా? ఒక బార్బర్, హెయిర్ కట్ చేసే వ్యక్తి. ద వే ఆఫ్ అప్రోచ్. మనం చేసే పని అది ఎలాంటి దాని కాదు. మనం చేస్తున్న పని ద్వారా ఉన్నతమైన స్థానాన్ని కూడా అధిరోహించవచ్చు. ఆమేన్. గట్టి చెప్పండి. మనం చేసే పని ద్వారా దేవుని మహిమ కలగాలి. సామెతలు 8వ అధ్యాయం 6వ వచనం. 3వ విషయాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. సామర్థ్యంగా ఉండాలి అంటే చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏమిటి అంటే నువ్వు సామర్థ్యంతో చక్కగా ఉచ్చరించడం నేర్చుకోవాలి. ఉచ్చారణ చెప్పండి. అందరు నోరు తెరిచి గట్టిగా చెప్పండి. ఉచ్చారణ. వ్యక్తీకరించడం. ఇంకా తెలుగులో మరి ఇంకొంచెం మాట, వ్యక్తీకరించడం. ఇప్పుడు వ్యాకరణలోకి వెళ్దాం దాని గురించి. I will speak excellent things. ఆలోచించే విధానాన్ని, మాట్లాడే విధానాన్ని నేను చాలా సామర్థ్యంతో చక్కగా చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఎగ్జామ్ అయితే మామూలుగా రాస్తావు నువ్వు, అది పేపరు, అందులో కొన్ని ప్రశ్నలు ఉంటాయి, ఆన్సర్లు ఇస్తావు. కొన్ని వాటికి ఆల్రెడీ 10 మార్కులకి 20 మార్కులకో
వన్ క్వశ్చన్స్కి వన్ మార్కులకు ఉంటాయి, ఏబిసిడీలు పెట్టుకోవటమే అయ్యి, ఓకే కదా, అది ఎలా పాస్ అవుతాం. అండ్ నెక్స్ట్ ఏదైనా ఒక ఉద్యోగానికి పొందుకుంటున్నప్పుడు నెక్స్ట్ అక్కడితో అవ్వదు, ఇంటర్వ్యూ ఉంటుంది. నాతో ఒక ఐపీఎస్ తమ్ముడు ఢిల్లీలో చేస్తూ చాలాసార్లు, ఇప్పటికి ఒక 3 సార్లు పాస్ అయ్యాడు, కానీ 3 సార్లు ఇంటర్వ్యూలో ఆగిపోయాడు. ఎగ్జామ్లో ఉన్నతమైనటువంటి లక్షల మందిలో పాస్ అవుతున్నాడు, కానీ ఇంటర్వ్యూ దగ్గర ఆగిపోతుంది. ఐపీఎస్ ఎందుకని ఇట్లా ఆగుతుంది? మంచి మెరిట్లో ఉంటావు కదా, నువ్వు ఎందుకు అవుతుందంటే, అన్నా ఇంటర్వ్యూలో మన వే ఆఫ్ అప్రోచ్ చూస్తారు, మనం మాట్లాడే విధానాన్ని చూస్తారు. యు ఆర్ ద బెస్ట్. ఎక్కువ నార్త్ ఇండియాలోకి ఇచ్చేస్తున్నారన్న అని కొంచెం బాధపడుతూ ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు. మనము చేసేటువంటి పని ద్వారా మాత్రమే కాదు, మనం మాట్లాడే మాటను బట్టి ఎదుటి వ్యక్తి దేవుని వైపు మళ్ళించబడాలి. నీ ఇంట్లో ఎలా ఉంది? ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటను బట్టి నీ ఇంట్లో గాయాలు అవుతున్నాయా? నీ మాటను బట్టి, లేకపోతే నీ ఉద్యోగమో వ్యాపారమో వే ఆఫ్ అప్రోచ్ ఎలా ఉంది? ఆ ఉచ్చారణ అనేది కఠినంగా ఉందా? దీన్ని మార్చుకోవాలి మనం. దేవునికి ఇష్టమైనది సామర్థ్యం గెలవారుగా ఉన్నతమైన స్థితిలో మీరు నిలబడాలంటే మీరు మాట తీరు కూడా చాలా చక్కగా ఉండాలి. ఒక మృదువైన మాట ఎంత కోపాన్నైనా అది చల్లార్చును. ఒక మృదువైన మాట, ఒక చిన్న పదం అనేది కోపాన్ని చల్లార్చుది. అదే ఒక చిన్న పదం, అది కఠినమైనది, ఒక సెకండ్ ఉండే మాట అయినా అదొక మనిషిని మరొక మనిషిని కోపం తీసుకొస్తుంది, లేకపోతే ఒక మనిషికి ఇంకొక మనిషికి దూరమో చేస్తుంది. దూరం చేసేది ఏది? మాటే. అహంకారంగా మాట్లాడడం. సామెతలు 17వ అధ్యాయం 7వ వచన భాగాన్ని గమనించండి. అహంకారంగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు, ఆధిపతికి బుద్ధిగా తగదు. అబద్ధం ఆడుట రాజుకి తగదు. మొదటి వచ్చిన మళ్ళీ ఒకసారి చదవండి. బుద్ధి లేని వానికి అహంకారంగా మాట్లాడుతుంటారు. అది బుద్ధి లేనోడే, జ్ఞానం లేనోడే అహంకారంగా మాట్లాడేది. ప్రతి మాటలో ఒక అహంకారం ఉంటుందని జ్ఞానం లేనోడికి వస్తుంది. అది బుద్ధి ఉన్నవాడు ఎప్పుడు తగ్గింపగలిగే ఉంటారు. సో బీ ఒబీడియంట్. చాలా ప్రాముఖ్యం. దేవుని చేత ఆశీర్వదించబడాలంటే, దేవుని చేత ఒక పాలకుడిగా మనం ఉండాలంటే, దేవుని చేత ఈ భూమి మీద పరలోకంలో ఆయన ఉండు స్థలంలో మనం ఉండాలంటే, ఈ భూమి మీద కొద్దినాలే ఆయన ఉండు స్థలంలో మనం ఉండాలన్నా కూడాను మనము సామర్థ్యం కలిగిన వారినే దేవుడు ఎదురు చూస్తున్నాడు. సోమరోలు దేవునికి అవసరమే లేదు. సోమరి వాణి చేను నిన్ను దాటిరాగా ఆ చేనంతా కూడాను మొండ్ల తొప్పలే మొలిసే. నీకంత సోమర్తనం, లెగలేవు. ఉదయాన్నే లేవటం నీ వల్ల కానే గట్టలేదు. నిద్ర మీద ఆసక్తి ఎక్కువ. ఉదయం లేపబట్టలేదు, నీ కళ్ళు తెరవబట్టలేదు. సోమరితనం, బద్ధకం. ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడు చేయాల్సిన పని రేపు పోస్ట్ పోన్ చేసుకుంటుంది సోమరి. ఇప్పుడే ఎందుకు, రేపు చేసుకుందాం, ఇప్పుడే అవసరమా, సాయంత్రం చేసుకుందాం, అదేదో పోస్ట్ పోన్. అలాగని జీవితాల్లో పొందుకోవాల్సిన విజయాలు కూడా పొందుకోలేకుండా చేస్తుంది సోమరితనం, బద్ధకం. కానీ దేవుడు అలాంటి వాళ్ళని కోరుకోవట్లేదు. చీమల దగ్గర కూడా పోయి నేర్చుకుంటున్నాడు. కారణం ఏంటంటే నా దగ్గరుండి నా పిల్లలు సామర్థ్యం కలిగిన వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఆమేన్. ఆయన ద్వారా, తన పిల్లల ద్వారా ఆయన మహిమ కలగాలి. అందుకనే నీలో నేను మహిమపరుచుకుంటాను, నీ ద్వారా నాకు మహిమ కలగాలి. దావీదు దేవుడు తన సేవకుడు అని పిలిచాడు. ఈజ్ మై సర్వెంట్. అబ్రహామును దేవుడు అతడు నా సర్వెంట్ అన్నాడు. అతడు నా దాసుడని పిలిచాడు. దాసుడని పిలవడానికి చాలా అప్రిషియేట్ అయ్యాడు. ఆయన చాలా గర్వించాడు, అతిశయపడ్డాడు. ఇతడు నా దాసుడు. మోషే అతను నా సేవకుడు, ఆయన నా దాసుడై ఉన్నాడు.
దేవుడు తన ఇంటిలో అప్పగించిన పనిలో నమ్మకస్తుడు, ఒక సామర్థ్యం కలిగి నడిపించగలిగిన వాడు. ఓహో, అతని యొక్క సామర్థ్యం చిన్న విషయమే కాదు. లక్షల మంది ప్రజలు సొనుగులు గొనుగుల చేత భయంకరమైన అవంతరాలు తీసుకుని వస్తున్న ఒక సామర్థ్యంతో నడిపించగలిగినటువంటి వ్యక్తి. ఓ, ఇతను నా సేవకుడు, ఇతని ద్వారా నేను మహిమ పొందాలి. దేవుడు మహిమ పొందేటువంటి వాడు, తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎలాగ మహిమ పొందుతాడనగా, ఎందుకంటే మనం చదువుకున్నాం, తల్లి గర్భంలో ఉండగానే తన బిడ్డను రూపించబడక మునిపే ఆయన దృష్టి ఆ బిడ్డ మీద ఉంచి ఆయన ఘనుడిగా నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. అంటే చెప్పండి, ఆయన కనుదృష్టి తన బిడ్డ మీద పిండముగా ఉండగానే చూచాడు. ఇంకా నా రూపమే రాలేదు, ఆయన మహిమ పొందాలనుకున్నాడు. తను ఒక సేవకుడిగా చేయటానికి ముందు పిండముగా ఉండగానే ఆయన దాన్ని చూచి ఉన్నాడు. ఆయన ఎరిగి ఉన్నాడు, నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచాయి. నాకు భయము, ఎలా పుట్టించిన విధానం చూస్తే నాకు భయము, వణుకు పుడుతుంది. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇది దేవుడు నన్ను పిండంగా ఉండగానే నా ఆలోచనలు ఏంటో ముందుగానే ఎరిగాడు. ఓ, నాకు భయం వేస్తుంది. ఇప్పుడు నేను ఇంకా నా తల్లి గర్భంలో ఇంకా నా పిండం, నా బుర్ర సరిగ్గా పుట్టనేట్లకి పెరగలేదు. నా ఆలోచన ఏంటో ఆయన చూచేసాడు. ఆయనకి నాకు భయం కలుగుతుంది. దావీదు అంటున్నాడు ఇప్పుడు 71వ కీర్తన 5వ వచనం, బాల్యం నుండి నా ఆశ్రయం నీవే నాయనా, బాల్యం నుండి నా ఆశ్రయం నీవే. 129వ కీర్తన 2వ వచన వాక్యం అంటుంది, నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బలం కలగజేసిన వాడు నీవే. ఆయన నిన్ను షేప్ చేసి నన్ను షేప్ చేయటానికి ఆ రీతిగా షేప్ చేసి ఆయన రూపము తెచ్చి మహిమ పొందుకున్నవాడు. రెండవ విషయాన్ని గమనించండి, రూపం మాత్రమేనా, ఆయన చేసే పని ఏంటో చూద్దాం. 49వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం ఇలాగున చెప్తున్నారు, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా ఆయన చేసి ఉన్నాడు, తన అంబుల పొదిలో మోసిపెట్టాడు. ఆయన గ్లోరిఫై అవ్వాలనుకుంటున్నాడు. ఎలాగో తెలుసా, ఆయన మనల్ని దాచి ఆయన మెరుగుపెట్టాడు. ఒక ఖడ్గం ఉంది, మెరుగుపెట్టాడు. దాన్ని వెంటనే వాడ్డట. మనకు కొంచెం తెలుసు, నాకు అంతా తెలుసు అనుకుంటాం. నాకు తెలుసు అయితే నీకేం తెలుసు అనుకుంటాం. నేను అనుకుంటాను, ఇది మన యొక్క ఆలోచన. కొంచెం తెలిసి నాకు అంతా తెలుసు అంటావు. దేవుడు తన బిడ్డలను ఆయన రూపం తెచ్చి మహిమ పొందటమే మాత్రమే కదా, అక్కడ దొరట్లా, ఆయన అంబుగా మారుస్తాడు. ఒక ఖడ్గముగా పొదునుగా పెట్టి దాన్ని మరలా దాచిపెడతాడంట. ఇది ఎక్కడ లాజిక్? దాచిపెడితే ఏంటి ప్రయోజనం? బైబిల్ అంటుంది, కీర్తన 27వ కీర్తన 5వ వచనం, ఆపత్కాలమున ఆయన పర్ణశాలలో నన్ను దాచెను. ఆయన నన్ను దాచిపెట్టు దేవుడు. 31వ కీర్తన 20వ వచన వాక్యం అంటుంది, మనుషుల కపటోపాయముల గుండా నన్ను పడనీయకుండా, వారిని అంటకుండా నా దేవుని యొక్క సన్నిధి ఆయన నన్ను దాచిపెడుతుంది. నా దేవుని సన్నిధి నా బిడ్డలను దాచిపెడుతుంది. కారణం ఏంటంటే మనుషుల ఆలోచనలు చాలా భయంకరం. మనుషులు చాలా మంచిగా కనపడితే చాలు, ఓ కపటోపాయాలు పన్నేస్తుంటారు. ఎలా పడగొట్టాలని చూస్తుంటారు, ఎలా కూలిపోతారో చూస్తుంటారు. ఏమండి, ఆయన దాచిపెట్టే దేవుడు, ఆయన దాచిపెట్టే దేవుడు. ఓ దేవుని గొప్ప అనుభవం. లూకా సువార్త 1వ అధ్యాయం 24వ వచనం, అప్పటికి ఎలిజబెత్ వృద్ధాప్య దశలో ఆమె గర్భం ధరించింది. గర్భం ధరించింది. చాలా సంతోషం. ఇప్పుడు ఏమేమంటుంది తెలుసా, ఆ దినములైన పిమ్మట భార్య అయినటువంటి ఎలిజబెత్ గర్భవతి అయి మనుషుల దృష్టిలో కనబడకుండా అవమానము తీసివేయటకు నన్ను కటాక్షించు దినములలో ప్రభు ఇలాగున చేసినని 5 నెలల మనుషుల కంటికే కనపడలేదు. 5 నెలలు కనపడకుండా దాచిపెట్టబడాలి. ఏది కలిగి ఉన్నామో
అది తక్కువగా. ఇదిగో నాకు ఎంత తెలుసో ఇదా మా టోపరు, చాలామంది దాచుకోలేరు. మనిషి ఎప్పుడు కూడాను మన వే ఆఫ్ మనం చూపించుకోవడానికి ఇష్టపడతాం. బంగారాన్నైనా అండి, కొత్త బట్టలైనా, మరి ఇంకోటైనా, లిప్టిక్ అయినా, మనిషి ఎప్పుడు చూపించుకోవాలనుకుంటాడు. కానీ దేవుడు అలా కాదు, తన బిడ్డలైన దాచి నిలబెట్టే దేవుడు. ఆమేన్. గట్టి చెప్పండి. సర్వెంట్ అంటే ఎవరు? అసలు తన కొరకు పనిచేయటకు అవమానమైన, మనుషుల చేత అసహ్యత కలిగిన నిలబడి పనిచేసేవాడే సర్వెంట్. లాస్ట్ సేవకుడు పనిచేసేటువంటి వాడు ఎవరు అంటే, అది అవమానమైన, నిందైన, మనుషుల చేత నిరాకరించబడిన తిరిగి మరలా తన పనిని సామర్థ్యంతో చేసేవాడే సర్వెంట్. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచన భాగాన్ని చూడండి. ఇశ్రాయేలులో విమోచించేవాడు పరిశుద్ధ దేవుడు యెహోవా. దేవుడు మనుషుల చేత నిరాకరించబడ్డాడు. జనులకు ఆయన అసహ్యుడు. ఇలాగులు సెలవిస్తున్నాడు. ఆయన మనుషుల చేత ఏం చేయబడ్డాడట చెప్పాలి? నిరాకరించబడిన వాడిని మనం ఆరాధిస్తున్నాం. అర్థమైందా? తలరాయిగా ఆయన చేయబడ్డాడు. మనుషుల చేత నిరాకరించబడ్డాడు. మనుషులు కపటోపాయాలను చేశారు. మనుషులందరూ కూడా ఆయనని అసహించుకున్నారు. నువ్వు రాజువాని గేలి చేశారు, హేళన చేశారు. ఇలాంటి వ్యక్తి మధ్యలోనికి దేవుడు నిరాకరించబడిన వాడిగా ఉన్నాడు. సర్వెంట్ అంటే ఎవరో చెప్తున్నాడు, పని చేయువాడంటే ఎవరో చెప్తున్నాడు. మనకెందుకు ఈ మాటలు అనిపించుకోవాలి? దూరంగా ఉంటే బాగుండు అనుకోవట్లేదు. పని విషయంలో నిలబడినప్పుడు, ఒక పని చేస్తున్నామంటే మన మీద ఎన్ని మాటలు వచ్చినా, ఎంతమంది అవమానించినా, ఎంతమంది నిందించినా, మనుషులే నిరాకరించి తీసి లెక్కలెంతన తీసి పక్కన పడేసినా, ఆ పని ఏది అప్పగించాడో దేవుడు ఆ పనిని సామర్థ్యంగా చేసి చూపించేవాడు. ఆమేన్. మొదటి సమూయేలు 10వ అధ్యాయం 27వ వచనం. కింగ్ సౌల్, ఆయన మొట్టమొదటి ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా నిలబడ్డాడు. సౌలు రాజుగా నిలబడుతుంటే కొంతమంది పనికి మాలినటువంటి వారు ఇలాగని మాట్లాడుతున్నారు. ఏమనంటే, ఈ మనుషుడు మనల్ని ఎలాగ రక్షిస్తాడని వారందరూ చెప్పుకుంటున్నారు. అతను నిర్లక్ష్యం చేసి అతన్ని నిర్లక్ష్యంగా మాట్లాడడం మొదలుపెట్టారు. రాజు చెవిటిగలిన వాడిగా ఉన్నాడు, ఊరుకుండిపోయాడు. నిర్లక్ష్యంగా మాట్లాడే కొంతమంది ఉంటారు. కొంతమంది ఎంత పని చేసినా తీసి పక్కన పడతారు. లెక్కే ఉండదు. అది ఇల్లైనా, కుటుంబమైనా, ఉద్యోగమైనా, చదువైనా, ఎంత కష్టపడుతున్నారో తీసి పక్కన పడేస్తే ఎంత బాధేస్తుంది? చేసిన పని చక్కగా పక్కన పడేస్తే ఎంత బాధేస్తుంది? అది ఎంత కష్టమో, తెరనకి ఎంత కష్టమో. అన్నం తింటా నాలుగు చెప్పిద్ది, ఉప్పు తగ్గింది, కారం తగ్గింది. ఇది ఎంత ఈజీ, చేసేది ఎంత కష్టమో. మనం ఆరాధించే దేవుడు మనుషుల చేత నిరాకరించబడిన కారణం ఏంటి అనగా, తాను ఒక సేవకుడు అని చూపించగలిగాడు. బైబిల్ 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. సౌలు కుమార్తె అయినటువంటి మీకాలు ఒక దినం దావీదు మందసాన్ని తీసుకుని వస్తున్నారండి. మందసాన్ని గాన భజనలతో, స్తుతి గానాలతో, నాట్యమాడుకుంటూ దేవుని మందసాన్ని తిరిగి దేవుని సముఖంలో పెట్టుటకు రాజైన దావీదు ఇలాగు నిలబడుతూ దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తుంటే, మిద్దె మీద నుండి చూచిందట ఈమె. మిద్దె మీద నుంచి మేకాలు చూచింది. మేకాలు చూచి కిటికీలో నుంచి తన మనసులో తన భర్తను హీనపరుచుకుంది. జాగ్రత్త సంఘం, దేవుడిని అందించినటువంటి యజమానుడు గణపరచడం నేర్చుకో.
హీనపరచడానికి కాదు నీకు అప్పగించింది. చాలామంది తక్కువ చేసి మాట్లాడతారు. తక్కువ చేయనివద్దు. నా దేవుడిది చూచాడు. ఆమె గర్భాన్ని మూసేశాడు. హీనపరిచింది, తక్కువ చేయటం అన్నమాట. ఏది? ఒక రాజు అనేక యుద్ధాలు చేసి జయించిన వాడు. అతను చూస్తేనే అనేక మందికి సింహం చీల్చినట్లుగా కనబడతాడు, ఎలుగుబంటి చీల్చే విధంగా కనపడతాడు. ఇంత అధైర్యం పడిపోతారు ప్రజలు అతను చూచి. కానీ అతని భార్య హీనపరిచెను, తక్కువ చేస్తుంది. ఆదికాండం 16:4 అబ్రహాము హాగర్తో కూడాను ఆమె కలిసినప్పుడు గర్భము ధరించి వారికి పుట్టినటువంటి కుమారుడు ద్వారా ఆమె గర్భం ధరించిన వెంటనే తన యజమానుల శారా దృష్టికి ఎలా కనపడుతుందంటే ఇప్పుడు ఏమే నీచమైనదిగా కనపడుతుందంటే శారా నీచమైనది అయిపోయింది. తక్కువ చేస్తారు మనుషులు, ఊరికనే తక్కువ చేస్తారు, ఊరికనే అసహించుకుంటారు. ఈ దినం దేవుని యొక్క సేవకుడు అనేటి చిన్న విషయం కాదు. ఎంత అసహించుకున్నా, ఎంత మనసులు తిట్టుకున్నా, ఎంత తక్కువ చేసి 10 మందికి చెప్పుకున్నా, ఎన్ని రీతిలుగా బాధ కలిగినా ఆ వ్యక్తి తను అనుకున్న దర్శనం కొరకు తన దేవునికి తన ద్వారా మహిమ పొందుటకై అసహించుకున్నా, అవమానపరిచినా, అది కుటుంబమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన, చదువైనా, అది ఏ స్థితిలోనైనా నా దేవునికి మహిమ కలగాలి. కారణం నా దేవుడు కూడా ఒక దినం మనుషుల చేత తృణీకరించబడిన వాడు. అలాగని నేను ఏ స్థితిలో ఉన్నాను, నా దేవునికి మహిమ కలగాలి. స్తోత్రం చెప్పండి, ఇప్పుడు గట్టి చెప్పండి, హల్లెలూయా. దావీదు ఇలాగున చెప్తున్న 22వ కీర్తన 6వ వచనం, నేను నరుడును కాదు మరెవరు, నేను పురుగును. అబ్రహాం దేవునికి ఇలాగంటున్నాడు, అయ్యా ఒకసారి తెగించి అడుగుతున్నాను, నీ ఎదుటి నేను దుమ్ము ధూళి వంటి వాడను. అంటే ఎంత తక్కువ చేసుకుంటున్నట్టు అర్థం. నరుల చేత నేను నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరించబడిన వాడును అంటాడు దావీదు. నేను తృణీకరించబడిన వాడును. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం, ఓ సన్బెల్ట్ టోబియా, మాటికి వచ్చి వీరు మాటికి వచ్చి ఏం చేస్తారట, హేళన చేస్తున్నారు, తక్కువ చేస్తున్నారు. వీళ్ళేంటి గోడ కట్టేది, ఏంటి గోడ మీదకి ఒక నక్కెక్కితే పోతే పడిపోద్ది, అసలు మీరేంటి కాలిపోయినటువంటి గోడను ఎలా కడదాం అనుకుంటున్నారు? హేళన. నా దేవుడు వారందరి మధ్యలోనే తన బిడ్డల ద్వారా మహిమ తెచ్చుకున్నవాడు తృణీకరించబడినప్పటికీ ఇదిగో ఆయన చెప్పినట్లుగానే చేయువాడు, చేసేది చెప్పువాడు. ఆయన చెప్పినాడు, మనిషి కుమారుడు ఇలాగును తృణీకరించబడి శ్రమ పొంది ఆయన చనిపోయి తిరిగి మరణ 3వ దినం లేపబడతారని అలాగునే చేసి చూపించినట్లుగా, ఒకవేళ ఈ దినం నువ్వు ఎవరి చేతను తృణీకరించబడినా, ఎవరి చేత నిరాకరించబడినా, ఎవరి చేతను దూరం అయిపోయినా, ఎవరి చేత నా హృదయం గాయమైనా, నా దేవుడు తిరిగి మరలా వారి మధ్యలో నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన తలగా చేసి మహిమ తెచ్చుకొనను గాక. ప్రార్థన చేద్దాం. మీరున్న స్థలందరూ కూడా లేచి నిలబడదాం. దేవుని అడుగుదామా? అయ్యో నా దేవా, నా ద్వారా నీకు మహిమ కలగలయ్యా, మా కుటుంబం ద్వారా మీకు మహిమ కలగలయ్యా. దానియేలు ద్వారా మహిమ పొందుకున్న దేవుడు, యేసేపు శ్రమలలో ఒంటరిగా నిలబడిన వ్యక్తి ద్వారా మహిమ పొందుకున్న దేవుడు, నీ ద్వారా కూడా ఆయన మహిమ పొందడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మహిమ పొందే దేవుడు. ఆయన చేయి విడిచేవాడు కాదు, ఆయన చేయి విడిచేవాడు కాదు. అయ్యా, మహిమ కలిగా నిలబడటకు, దానియేలు మహిమ కలిగి నిలబడటకు, దానియేలు ద్వారా దేవుడు మహిమ తెచ్చుకునే కారణం ఆయన ఒక సామర్థ్యం కలిగిన వాడు, సామర్థ్యం కలిగి నడిచేవాడని రాజు ఒక ప్రఖ్యాతి కలిగిన వాడిగా నిలబెట్టారు. నువ్వు మాట్లాడే మాట
నీ ఆలోచించే విధానం, నువ్వు చేసే పని, నీ ఉచ్చారణ, నువ్వు మాట్లాడే విధానం దేవుని మహిమకరంగా మారాలి. మనుషుల చేత నువ్వు అసహించబడినా, తృణీకరించబడినా దేవుని కొరకే, దేవుని కొరకే. ఒకవేళ నువ్వున్న పనిలో, నువ్వున్నటువంటి ఉద్యోగంలో, నీ చేస్తున్న పరిస్థితుల మధ్యలో తక్కువ చేసి హీనంగా చూస్తున్నారేమో. ఎగ్జామ్ రాసిన వారు, రాయిపోతున్న వారు అడిగి దేవుణ్ణి, నా ద్వారా నీకు మహిమ కలగాలయ్యా, నా ద్వారా నీకు మహిమ కలగాలయ్యా. మా కుటుంబాన్ని చూచి ఇతరులు, అన్యులు, తండ్రి నీకు మహిమ తేవాలి. పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలం నిన్ను నే సేవింతును. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలం నిన్ను నే సేవింతును. మరోసారి, పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితిని, నీపై ఆధారపడుటకు అర్హుడవు. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలం నిన్ను సేవించెదను. నిన్ను నమ్మెదను. గ్లోరీ యేసయ్యా. పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్య నే నడచిన, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, గ్లోరీ. నన్ను పిలచిన యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన, హృదయపూర్వకంగా చెప్తామా,
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. మరోసారి, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలం నిన్ను సేవించెదను. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలం నిన్ను సేవింతును. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. ప్రేమకు సాటి లేదు, ప్రేమకు సాటి లేదు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై తెరచినవి అనేకము. మనోవేదనతో నిన్ను విడచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసి ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణం. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన యేసు ప్రేమైన పరలోకపు తండ్రి, ఉదయకాల ఆరాధన బట్టి స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాము నాయన. మమ్మల్ని పిలిచినాం, తల్లి గర్భంలో రూపించబడబడిపోయి మాకు ఒక రూపం ఏర్పాటు చేశాం. మీరు మహిమ పొందుకున్నారు, అమ్ముల పొదలో దాచించి ప్రభాది శ్రమల కాలమైన మీరు మమ్మల్ని దాచి మీరు మహిమ పొందుకున్నారు. మనుషుల చేత తృణీకరించబడిన ఒక సేవకుడిగా, అవమానపరచబడినను మీరు లక్ష్యాన్ని ఎలాగ సాధించినారు ఒక సామర్థ్యంతో.